దివాళీ పండగ అయితే వచ్చేస్తుంది కదా. దివాళీ కోసం ఒక చిన్న క్రాఫ్ట్ అయితే మేక్ ఓవర్ చేయబోతున్నాం. ఉలెన్స్ ఉంటాయి కదా, ఉలెన్ అయితే వైట్ కలర్ అయినా మనకు నచ్చిన కలర్ అయినా ఉలెన్ అయితే తీసేసుకొని ఇట్లా 3 లైన్స్ లాగా అయితే సేమ్ అన్ని లైన్స్ సేమ్గా ఉండేటట్టు అయితే చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇదే విధంగా సేమ్ ఇంకొకటి కూడా 3 తీసేసుకోవాలి. నేనైతే 2 అయితే తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే ఒక్కొక్కటి తీసేసుకొని ఒక 5 ఇంచెస్కి 6 ఇంచెస్కి మధ్యలో అయితే 3 అయితే వేసేసుకుంటున్నా. మొత్తం నేను 3 ముళ్ళు అయితే వేసేసుకున్నాం. ఇది మొత్తం 15 ఇంచెస్ అయితే తీసేసుకున్నా. నేను 5 ఇంచెస్ వరకు అయితే ఇలాగ ముడులు అయితే వేసేసుకున్నాను. అలాగే 2 ఇదే విధంగా ప్రిపేర్ చేశాను ముడులు వేసేసి ఉలెన్కి. ఇంకా ఉలెన్ కాకుండా ఏదైనా మామూలుగా లావుగా ఉండే థ్రెడ్ అయినా తీసేసుకోవచ్చు. ఇదే విధంగా 2 వరుసలు అయితే 2 ఉలెన్స్ అయితే ఇదే విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకున్నా. తర్వాత బ్యాంగిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ బ్యాంగిల్స్ అయితే తీసేసుకొని ఓల్డ్ బ్యాంగిల్స్ అయినా న్యూ బ్యాంగిల్స్ అయినా తీసేసుకొని మన పైన దర్వాజా దగ్గర డబల్ టేప్తో కానీ లేకపోతే కటన్ వేసుకునే దానికైనా తగిలించేసుకొని ఇలాగ బ్యాంగిల్స్ వేసేసుకొని వాటర్ దియాస్ అయితే ఇలాగ పెట్టేసుకోవాలి. వాటర్ సెన్సార్స్ ఇలాగ పెట్టేసుకోవడం వల్ల ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో